అరే ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏంది ఐశ్వర్య ఇట్లా పెరిగిపోయింది? వడ్డీ చూడు. నేను చెప్తే విన్నావా? ఎప్పటి ట్యాక్స్ అప్పుడు కట్టేసుకుంటే అయిపోతుండే. మరి ఎట్లనో ఏం చేద్దాం? అరే దీనికి ఎందుకు ఇంత హైరాణ పడిపోతున్నావు? మన జిహెచ్ఎంసి వాళ్ళు ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తెచ్చిండ్రు కదా, నీకు తెలియదా? ఏంది ఓటీఎస్? దాంతో ఏమైతుంది? గదే నీకు తెలియదు. మనం కట్టాల్సిన 100% అసలు పన్ను కడితే చాలు, వడ్డీలో 90% మాఫీ. అంటే మనం జస్ట్ 10% వడ్డీ కడితే కథం, రసీదు చేతిలో ఉంటది. అరే నిజమా? అంటే మనకు పైసలు మిగులుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఐశ్వర్య, నువ్వు నిజంగానే ఐశ్వర్యానివే. అప్పుడే సంబరపడకు డియర్. ఆ మిగిలిన పైసలతో నాకు పట్టు చీర కొనియాలి, మా తమ్ముడు పెళ్లికి కట్టుకెళ్ళాలి. జల్దీ కట్టేయి, టైం లేదు. మార్చి 31 వరకే ఆఫర్. గ్రేటర్ హైదరాబాద్ వాసులారా టెన్షన్ పడకండి. మీ ఫోన్ లో మై క్యూర్ యాప్ ఓపెన్ చేయండి లేదా మీ సేవకు వెళ్ళండి. 90% వడ్డీ మాఫీని వాడుకోండి. మీ ఇంటి ఆస్తిని, కుటుంబం ఖుషీని రెండిటిని కాపాడుకోండి. చివరి తేదీ వరకు వేచి చూడకండి. ఈ రోజే మీ బకాయిలు చెల్లించండి, నగరాభివృద్ధికి సహకరించండి. కమిషనర్ జిహెచ్ఎంసి. వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను స్వప్న. ఇక వివరాలకు వెళితే ఆచంట వేమవరంలో మట్టి మాఫియా గుట్టురట్టు. ఆచంట జిల్లాలోని ఆచంట వేమవరంలో మట్టి మాఫియా సాగిస్తున్న అక్రమ దందాకు అధికారులు హుకుం జారీ చేసినప్పటికీ వెనక్కి తగ్గని మట్టి మాఫియా గత వారం రోజులుగా నక్కల కాలువ నుండి యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్న వైనంపై రైతులు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇక్కడ మట్టి తవ్వడానికి ఎటువంటి పర్మిషన్లు లేవని తేల్చి చెప్పిన అధికారి అయినప్పటికీ బరితెగించిన మాఫియా వారం రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతూ అక్రమంగా తరలిస్తున్నారు. ఇక్కడ మనకి నక్కల మేజర్ డ్రైన్ ఉందండి, ఆచంట వేమవరం గ్రామం, ఆచంట మండలంలో. ఇక్కడ సుమారుగా వారం రోజులుగా మన నక్కల డ్రైన్ కుడి బ్యాంక్ మీద దాదాపు 100 మీటర్లు వెడల్పుతో 25 మీటర్లు 2 మీటర్ల లోతుతో సుమారు 8000 క్యూబిక్ మీటర్లు మన ఎర్త్ థెఫ్టింగ్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఏవైతే మన సైట్లో వెహికల్స్ ఉన్నాయో ఈ ప్రతి వెహికల్ మేము నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారికి కూడా ఇన్ఫామ్ చేశాము. మార్నింగ్ మన ఆర్డీఓ దాసరాజు గారు కూడా కాల్ చేశారు వెహికల్స్ అన్ని ఆపిచ్చేయమని. తదుపరి చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పబడుతుంది. పర్మిషన్ ఏం లేదండి, ఇదంతా ఇల్లీగల్ యాక్టివిటీ ఇదంతా. సో మన చట్టం ప్రకారం అందరూ ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో ప్రతి ఒక్కరిని మనకి తగిన చర్యలు తీసుకునేలా చూస్తాం. సిఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం. అమరావతి 17 మార్చి న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన ఎంవి పటేల్ అతి విశిష్ట సేవా మెడల్ నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం మంగళవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో భేటీ అయింది. నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం ప్రతి ఏటా వారి కోర్సు అధ్యాయంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ బృందం ఏపీలోని విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధి, అమరావతి ప్రజా రాజధాని అభివృద్ధి తదితర ప్రాంతాలను నేరుగా సందర్శించి అక్కడ జరిగే అభివృద్ధిని అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీసీ బృందం సిఎస్తో భేటీ అయ్యి అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను ప్రభుత్వం అధిగమిస్తూ నిర్మాణ పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నది సిఎస్ను అడిగి తెలుసుకున్నారు.
మృతదేహంతో బంధువుల రాస్తారోకో. విజయవాడ బాపులపాడు మండలం వీరవల్లి వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన 3 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలం వద్ద చిన్నారి మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవర్, లారీ యజమాని తక్షణమే అరెస్టు చేయాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గారు ఏంటి న్యాయం ఏంటి? రిపోర్టర్లు చేస్తున్నారు, ఏమి న్యాయం చేయాలి చెప్పండి. అది అదే సురేష్ అంటే ఎర్రవల్లి ఇన్స్పెక్టర్ అండి. నిన్న సాయంత్రం అరౌండ్ 6:30కి ఇలా ఎర్రవల్లి సెంటర్ నుంచి పరిశ్రమ నుంచి హైవే దారిలో లారీ బైక్ని యాక్సిడెంట్ అయింది. మాకు రిపోర్ట్ వచ్చింది, దాని ప్రకారం మేము వచ్చాం. పాప లారీ కింద అంటే వాళ్ళతో మాట్లాడడం డ్రైవర్ పారిపోయాడు. దాని గురించి ఒక టీంకి పంపించాం. తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. టైం ఎప్పుడు జరిగింది సార్? టైం 6:15. అసలు వాండర్ గారు రావాలండి. వాండర్ గారు వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాలండి. న్యాయం జరగాలి. మాకు కావాల్సింది న్యాయం. పసిపిల్ల వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు పిల్లలు, ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటారు. కుటుంబం అన్నది ఉంటుంది, ఇబ్బందులు అన్నది ఉంటుంది. ఇబ్బందులు లేని మనుషులు అంటూ ఉండరు. వీళ్ళందరూ ఇబ్బందులు లేకుండా వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఇబ్బందులతోనే వచ్చారుగా. ఆ వాండర్ వచ్చి న్యాయం చెప్పాలండి. రేపు ఇవాళ వరకు ఇక్కడ కూర్చుంటారు. మాజీ సీఎం కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శలు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్లలో నెరవేర్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి కేసీఆర్ ఆ హామీని 10 ఏళ్లుగా గాలి కొదిలేశారని ఆరోపించారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులను తీరుస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్ళు ఇల్లు కట్టించుకొని వదిలేయటం కానీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎవరికి ఉద్యోగం ఇవ్వకుండా 10 ఏళ్ళు వదిలేయటం కానీ, లేకపోతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు ఎవరిని చేయకుండా వదిలేయటం కానీ, 3 ఎకరాల భూమి లేని నిరుపేదల ప్రజలకు పంచుతామని చెప్పి 10 ఏళ్ళు ఎవరికి పంచకుండా వదిలేయటం కానీ మేము చేయట్లేదు అధ్యక్ష. మేము ఇచ్చినటువంటి హామీలు రూపాయి పోగేసి అనేక రకాలైనటువంటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ వడ్డీలు అసలు మీరు 10 ఏళ్ళు అప్పు చేసి ఖర్చు పెట్టిపోతే 10 ఏళ్ల తర్వాత తిరిగి కట్టేటువంటి వ్యవస్థను మీరు ఏర్పాటు చేస్తే 10 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు తెచ్చినటువంటి అప్పులకి అస్సలు వడ్డీలు కడుతూ కూడా ఈ పథకాలన్నీ చేసుకుంటూ పోతాం అధ్యక్ష. లెక్కలన్నీ చెప్తాము. బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడిలో డ్రైవర్ ముక్కులో నుండి కారుతున్న రక్తం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు మీడియాను అడ్డుకున్న యుఎస్ పిజ్జా యాజమాన్యం. ఏలూరు ఆర్ఆర్పేటలోని యుఏఎస్ పిజ్జా కో రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నేపథ్యంలో తనిఖీలను చిత్రీకరించేందుకు వెళ్లిన జర్నలిస్టును అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు నగరం మొత్తం చర్చానీయాంశంగా మారింది. మాజీ కార్పొరేటర్ జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగారు. మరింత వివాదానికి దారితీస్తుంది. ఇదే సమయంలో రెస్టారెంట్ షట్టర్లు మూసివేసి లోపలే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పార్టీ మారడం ఖాయం. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, జగిత్యాల కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తాను పార్టీ మారడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యకర్తల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుందని అన్నారు. చాలా కాలంగా హ్యూమిలేషన్కు గురవుతున్నా కానీ పరిష్కారం లభించేలా కనిపించడం లేదు. శ్రీరామనవమి లోపే నా మార్పు ఉంటుంది. ఆ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
జరగండి. ఫైరింగ్ రేంజ్ లో సిపి బంధువుల కాల్పులు, రేవంత్ రెడ్డిని నిలదీసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. హైదరాబాద్ కరీంనగర్ సిపి గౌస్ ఆలం భార్య గన్ ఫైర్ చేస్తే ఒక అభాగ్యురాలైన వృద్ధురాలికి బుల్లెట్ తగిలింది. కరీంనగర్ సమీపంలో ఉన్న ఒక ఫైరింగ్ రేంజ్ లో సిపి భార్య అతని బంధువులు AK-47 SLR తుపాకీలతో కాల్పులు జరిపారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఈ గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలి తొడకు బుల్లెట్ తగిలి గాయమైంది. ఈ అంశం V6 పేపర్లో కూడా వచ్చింది. ప్రైవేటు వ్యక్తులు ఫైరింగ్ రేంజ్ లో కాల్పులు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో ఎల్గందులో ఫైరింగ్ రేంజ్ ఉంటుంది. ఆ ఫైరింగ్ రేంజ్లో ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మొత్తము ప్రాక్టీస్ చేసుకోవడానికి, వాళ్ళ టార్గెట్స్ వాళ్ళవి ఉండడానికి ఆడ ఫైరింగ్ రేంజ్ ఉంటుంది కరీంనగర్లో. ఆ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఈడ ఆశ్చర్యంగా ఏంటంటే ఆడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాకుండా సిపి గారు సతీమణి, సిపి గారితో పాటు సిపి గారి సతీమణి, మరి వారి 6 దోస్తులు జలసాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సిపి గారు ఆ ఫైరింగ్ రేంజ్లో వారి ఫ్రెండ్స్తోని, వారి సతీమణితో పాటు వారి 5 ఫ్రెండ్స్ వాళ్ళ సతీమణితో కలిసి 6 వీళ్ళు ఏం చేస్తారు, AK-47 వెపన్తో 10 రౌండ్ల ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. SLR వెపన్తో ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. పిస్టల్తోని 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తాడు. ఆడ దాదాపు 180 బుల్లెట్లు, 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తారు 6 కలిసి. ఇవాళ ఇది నేను చెప్పేది వాస్తవము. ఏదొక్కటైనా కూడా నేను ముక్కు భూమి రాకడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడ ఫైరింగ్ చేస్తే పోలీస్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైరింగ్ చేస్తే డైరెక్ట్గా టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్కి కొడతారు, కొంచెం అటో ఇటో కొడతారు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ లేని వ్యక్తులు జల్సాల కోసం కొడుతారు కాబట్టి టార్గెట్ ఫైరింగ్ చేస్తే ఇవాళ బుల్లెట్లు, ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. తన పేరు, ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. ఈ ముసలమ్మ పేరు అమృతమ్మ. అమృతమ్మకి తొడకి పోయి బుల్లెట్ తగులుతుంది. ఆ బుల్లెట్ తగిలిన తర్వాత ఆమె రాయి తగిలింది అనుకుంటుంది, కానీ తగిలింది బుల్లెట్ అనేది ఆమెకి కొంచెం సేపు తర్వాత తెలిసింది. దీంతో పాటు అన్నయ్య కొంచెం తీసుకోండి అంటే, దీంతో పాటు ఇగోండి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ తగిలిన బుల్లెట్. ఈ బుల్లెట్ ఏమవుతుంది, ఆడ పోయి తగిలిన తర్వాత గోడకి తగిలింది. ఆ గోడకి తగిలిన తర్వాత స్ప్లిట్ అవుతుంది కదా బుల్లెట్స్, స్ప్లిట్ అయిపోయి ఆ బుల్లెట్ పోయి ఆ అమ్మకి తగిలింది. ఇది మీ అందరు కూడా చూడొచ్చు. ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టించిన జాగృతి నేతలు. కరీంనగర్ జిల్లాలో మానకొండూరు, హుజురాబాద్ నియోజకవర్గాలలో రైతులకు ఉపయోగపడే కాలువల ప్రాజెక్టు మత్తడి కొట్టుకుపోయి 3 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనీస మరమ్మతులు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం ఈరోజు తెలంగాణ జాగృతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో
ఎల్ఎండి కాలనీలోని జిల్లా ఇరిగేషన్ కార్యాలయం ధర్నా ముట్టడి జరిగింది. గల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే, గల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే, గల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే, గల్వల ప్రాజెక్టు జై తెలంగాణ చేపట్టాలి. కల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే చేపట్టాలి. కల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే, ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే. రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే. ఖబర్దార్ రైతులతో చెలగాటమా, ఖబర్దార్ రైతులతో చెలగాటమా, ఖబర్దార్ రైతులతో చెలగాటమా. రైతులే, రైతు లేనిదే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క నాయకత్వం. నిర్లక్ష్య కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్, 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 కాంగ్రెస్. ఆదుకోవాలి కల్వల ప్రాజెక్టును, రైతులను వెంటనే చేపట్టాలి. కల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు 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 వెంటనే. రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. రైతు లేనిదే, రైతు లేనిదే. చేపట్టాలి కల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు వెంటనే చేపట్టాలి. కల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు వెంటనే. కవితక్క, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి. మానకొండూర్, హుజురాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి మరి శంకరాపట్నం మండలంలో మరి కల్వల ప్రాజెక్టు ఉంది. మరి గత 3 సంవత్సరాల కింద దాని యొక్క మత్తడి కొట్టుకపోవడంతో ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు మరి పంటలు వేసుకునేటువంటి సమయంలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడి రైతులు అనేక సార్లు ప్రభుత్వాల దృష్టికి, మరి హుజురాబాద్ శాసనసభ్యుని దృష్టికి, మానకొండూరు శాసనసభ్యుని దృష్టికి ఈ విషయాన్ని అనేక సార్లు అక్కడ ఉండేటువంటి రైతులు తీసుకెళ్లడం జరిగింది. కానీ నేటికి కూడా మరి కొట్టుకపోయినటువంటి మత్తడి మీద తట్టెడు మన్ను కూడా ఈ ప్రభుత్వం పోయని కారణంగా మరి అక్కడనేటువంటి రైతులు, అక్కడనేటువంటి ప్రజలు, మరి అక్కడనేటువంటి ఆ చెరువులో చేపలు పట్టుకునే కల్వల ప్రాజెక్టులో చేపలు పట్టుకునేటువంటి ముదిరాజులు మరి పెద్ద ఎత్తున కవితక్క గారికి విజ్ఞప్తి చేస్తే జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంలో మరి ఆమె సరాసరిగా కల్వల ప్రాజెక్టుకు వెళ్ళి మరి అక్కడనేటువంటి పరిస్థితిని చూసి మరి చలించిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఆ రోజే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందాం కవితక్క గారు, జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు ప్రభుత్వానికి డిమాండ్ చేసి త్వరగా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి మత్తడి నిర్మాణం చేసి అవసరమైతే ఈ ప్రాజెక్టును ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ఒకసారి ఆలోచన చేసి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టినట్టయితే అటు మానకొండు, ఇటు అదేవిధంగా హుజురాబాదు ప్రజలకు, శంకరాపట్నం మండలాన్ని ప్రజలకు, వీణవంక ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్ళైతాం, ఆ పంటలకు సాగునీరు అందించే వాళ్ళం అవుతామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ప్రభుత్వానికి మరి ఆమె వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది, లెటర్లు కూడా రాయడం జరిగింది. కానీ వారు వచ్చిపోయిన తర్వాత కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రైతులు ఇబ్బంది పడతా ఉన్నా, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నా, అక్కడ తట్టెడు మట్టిని పోయినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత మరి తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇరిగేషన్ ఆఫీసును ముట్టడించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మరి వచ్చేది వర్షాకాలం, 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది,
వర్షాలు వస్తాయి, మత్తడిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా కిందికి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటాయి కనుక ప్రభుత్వం వెంటనే ఆ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి. లేని ఎడల మేము మళ్ళీ తెలియజేస్తా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ఇల్లును ముట్టడించడం జరుగుతుంది. ఇదే 2 మండలాల రైతులతో ఇరిగేషన్ ఆఫీస్ హైదరాబాద్ ను ముట్టడించడం జరుగుతుంది. మీరు త్వరగా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి. మా నిరసనతోడైనా మీరు చేపట్టాలి. లేని ఎడల పెద్ద ఎత్తున కల్వల ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టే వరకు కూడా తెలంగాణ జాగృతి వదిలిపెట్టదు, వెంటాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కుకట్పల్లి హవాలా కేసును ఛేదించిన పోలీసులు. కుకట్పల్లి హవాలా కేసును పోలీసులు ఛేదించారు. కేసు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 2 అనుమానితులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ నుండి లక్నోకి పారిపోతున్నట్లు నిర్ధారించారు. ఇవి ఇవాల్టి వార్తలు. మరికొన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టర్న్ న్యూస్, మన కోసం మన ఛానల్.